అమరావతిలోని సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. You have new messages. అమరావతిలోని సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. పేషీలో ఉన్న ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్టు ప్రకారం సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖలో ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్త పరచాలని సిబ్బందికి సూచించారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాల్లో తెలిపారు. బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. మరోవైపు సచివాలయంలోనే మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలనా శాఖ స్వాధీనం చేసుకుంటుంది. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి నేమ్ బోర్డులను జీఏడీ సిబ్బంది తొలగించారు. మంత్రుల పేషీల్లోని ఫర్నిచర్, కంప్యూటర్ల వివరాలను నమోదు చేసుకుని జీఏడీ అధికారులు లెక్కలు సరిపోల్చుకుంటున్నారు. వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుండి బయటకు తీసుకెళ్లేందుకు బిల్లులు చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. శశిరేఖ, మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి సలహాదారుల ఈ బోర్డులు కూడా తొలగిస్తూ ఆ ఛాంబర్లను పూర్తిగా జీడీఏ అధికారులు అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సామాగ్రిని ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని చెక్ లిస్ట్ ద్వారా మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో దస్త్రాలు మాయమవుతున్నాయి అనేటువంటి ఒక సమాచారంతో అటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఏదైతే కీలక దస్త్రాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, అలాగే పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు వంటివి ఏవి కూడా బయటకు వెళ్లకుండా ఇప్పటికే అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నిన్న చూస్తే అటు ఏదైతే ఐటీ విభాగంలో పోలీసుల సమక్షంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క దస్త్రాలు కూడా బయటకు వెళ్ళకూడదంటూ కూడా అటు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు జీడీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. గతంలో ఎవరైతే ఈ యొక్క ఛాంబర్లకు తమ సొంత సామాగ్రి తెచ్చుకున్నారో దానికి సంబంధించినటువంటి బిల్లులను చూపించి బయటకు తీసుకువెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నేమ్ బోర్డులను తొలగించడం, చెక్ లిస్ట్ ద్వారా ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం అంతా కూడా
చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో కొత్త మంత్రులు వస్తారు కాబట్టి కొత్త మంత్రులకు కేటాయించవలసిన ఛాంబర్లకు సంబంధించి ప్రస్తుతానికి వారు ఎవరైతే కొత్త మంత్రులు శాఖలు వస్తాయో శాఖలకు సంబంధించినటువంటి కొత్త నేమ్ బోర్డులను కూడా తయారు చేసే పనిలో అయితే అధికారులు నిమగ్నం అయ్యారు. అయితే సచివాలయంలో నిన్న రోజంతా కూడా ఇదే తంతు అయితే కొనసాగింది. మొత్తం నేమ్ బోర్డులన్నింటినీ తొలగించారు. సామాగ్రిని అంతా కూడా చెక్ లిస్ట్ ద్వారా చెక్ చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కొన్ని దస్త్రాలు బయటకు వెళ్తున్నాయన్నటువంటి సమాచారం కూడా అందుకున్నటువంటి అధికారులు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క దసరా ఏదైతే ఈ ఫైల్స్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదంటూ. ఈ నేపథ్యంలో నాకు ఉన్నటువంటి ల్యాప్టాప్లు, డిస్క్లు, పెన్ డ్రైవ్స్ సహా అన్ని కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సిఐడి కార్యాలయంలో కొన్ని దసరాలు మాయమవుతున్నటువంటి నేపథ్యంలో అటు గవర్నర్ ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయానికి కూడా తాళాలు వేసినట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు. You have new messages.